సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినీ నటి కల్పిక కేసు మరో మలుపు తిరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని, డిప్రెషన్ లో ఉన్నారు అని, ఆమెను అదుపులోకి తీసుకొని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాల్సిందిగా కల్పిక తండ్రి గణేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ PKN చౌదరి గారు. ఆయనతో మాట్లాడి కల్పిక కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సినీ నటి కల్పిక కేసును మీరు కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. గతంలో ఆమె ప్రిజం పబ్ లో కూడా నానా హంగామా చేశారు. తర్వాత రీసెంట్ గా ఒక ఫామ్ హౌస్ లో మేనేజర్ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అయితే వీటన్నిటిని గమనించినప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది అని మీకు అనిపిస్తోంది. అలాగే ఆమె వీడియోస్ కూడా రిలీజ్ చేశారు సార్, అవి కూడా మీరు చూశారు. ఆమెకి బిహేవియర్ లో చేంజ్ వచ్చింది. అది కూడా సడన్ గా వచ్చింది, ఈ మధ్యలో వచ్చింది అంటున్నారు. కాబట్టి అది మోర్ మూడ్ డిసార్డర్ రాదర్ దెన్ పర్సనాలిటీ అంటే ఇంచుమించు టీనేజ్ టైం నుంచి డెవలప్ అవుతూ వస్తుంటుంది, ఘటనలు అవుతూ ఉంటాయి. కానీ అలాంటి హిస్టరీ మనకేం రావటం లేదు. కాబట్టి అది మనం మూడ్ డిసార్డర్ కింద తీసుకోవాలి. మూడ్ డిసార్డర్ అయితే చాలా ఎమినబుల్ ఫర్ ట్రీట్మెంట్, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. బట్ పర్సనాలిటీ అంటే మనకి ఆ హిస్టరీ, మీరు చెప్పిన హిస్టరీలో అయితే ఆ పర్సనాలిటీ ఇంతకు ముందు ఎప్పుడు ఈ ప్రాబ్లం లేదు, ఈ మధ్యలోనే వచ్చింది. కాబట్టి బట్ మళ్ళీ మీరు ఇంకోటి ఏమంటున్నారు, 2 హాస్పిటల్స్ లో ఆమెను అడ్మిట్ చేశారు, మందులు స్టార్ట్ చేశారు, కానీ వెంటనే డిశ్చార్జ్ చేశారు. మామూలుగా మూడ్ డిసార్డర్ అంత తొందరగా కంట్రోల్ రాదు. సో మళ్ళా వన్ ఆఫ్ ద వీడియో క్లిప్పింగ్ లో వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు ఆమెకి బార్డర్ లైన్ నార్సిసిజం పర్సనాలిటీ డిసార్డర్ డయాగ్నోస్ చేశారు అని. ఒకవేళ అది ట్రూ అయితే అప్పుడు ఘటనలు ముందు నుంచి ఉంటాయి, ఇప్పుడు సడన్ గా ఆన్సెట్ రాదు. సో ఇది 2 మేజర్ రీజన్స్. బట్ ఇంకో రీజన్ ఏంటి, ఈజ్ దేర్ అ పాసిబిలిటీ ఎవరన్నా, అంటే మనం ఈ మనిషిని కాదు బట్ జనరల్ గా మనం కన్సిడర్ చేసేటప్పుడు వీల్ హ్యావ్ టు థింక్, ఏమైనా డ్రగ్ యూజ్ ఉందా, ఏమైనా క్యానబిస్ కానీ సబ్స్టెన్స్ యూజ్ కానీ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా, అవి కూడా ఆలోచించాలి. బట్ అలాంటి హిస్టరీ కూడా ఏమి ఎక్కడ నాకు కనపడలేదు. సో ప్రస్తుతం ఈ మీరు ఇచ్చిన హిస్టరీ ప్రకారంగా చూస్తే ఆమెకి పర్సనాలిటీ కన్నా మూడ్ డిసార్డర్ ఉంది. మూడ్ డిసార్డర్ మందులకి రెస్పాండ్ అవుతుంది. సో ఒకవేళ ట్రీట్మెంట్ చేస్తే కనుక షీ విల్ రికవర్ కంప్లీట్లీ. సార్ ఆమె తరచూ గొడవలు పడుతుంటారని, కల్పిక వల్ల కుటుంబ సభ్యులకి కూడా ప్రాణహాని ఉందని సొంత తండ్రే చెబుతున్నారు సార్. అంటే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటే ప్రాణహాని ఉంది అని ఏకంగా పోలీసుల వరకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటారు? ప్రాణహాని అని చెప్తుంది, మోర్ ఫోకస్ ఇస్ ఆన్ దట్ అనేది బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం కనుక్కోవాలి. దేర్ ఇస్ సమ్ సీరియస్ ఇల్నెసెస్ లైక్ స్కిజోఫ్రేనియా, ఇట్లాంటివి కూడా ఉన్నాయి, సైకోసిస్. వాటిల్లో ఇట్లాంటి అనుభూతి కామన్. ఏది ఎవరో నన్ను ఏదో చేయబోతున్నారు, నా గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు కుట్ర పన్నుతున్నారు, అట్లాంటి భావన ఎక్కువ ఉంటుంది. అది అలాంటి ఘటనలు ఏమైనా ఉంటే కనుక అప్పుడు మనం ఆ డయాగ్నోసిస్ కన్సిడర్ చేయాలి. సో బట్ అది ఉంది అంటే కనుక ఫాదర్ పోలీసులు రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లేంత పరిస్థితి కూడా రావసరం లేదు. మెంటల్ ఇల్నెస్ ఉంటే మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారంగా ఎవరన్నా డాక్టర్ చూసి అవును నిజంగానే ఈమెకి మానసిక రోగం ఉన్న లక్షణాలు కనపడుతున్నాయని వాళ్ళకి అనిపిస్తే గట్టిగా, అప్పుడు ఆమెకి ఇష్టమున్నా లేకపోయినా, అంటే మానసిక రోగి అనుభవించే చెప్తున్నా నేను, ఉన్నా లేకపోయినా, మనిషికి ఇష్టమున్నా లేకపోయినా సైకాట్రిక్ మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారంగా ఆమెని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఏది ఆమె ఎవరికైనా హాని కానీ, ఆమెకి హాని కానీ, లేకపోతే ఆమె ఆరోగ్యాన్ని మరీ నెగ్లెక్ట్ చేస్తుంటే కానీ, ఆ 3 కారణాల్లో మనం వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా అడ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ అట్లాంటి పరిస్థితి కనపడలేదు మరి ప్రస్తుతం ఇక్కడికి ఉన్న క్లిప్పింగ్ లో చూసిన దాన్ని బట్టి. సార్ కల్పిక మంచి నటి. ఆమె హైదరాబాద్లో పుట్టి పెరిగారు. అనేక సినిమాల్లో అలాగే వెబ్ సిరీస్లో, షార్ట్ ఫిల్మ్స్లో నటించారు సార్. ఒక్కసారి నేను ఇప్పటి వరకు ఆమె నటించిన కొన్ని సినిమాల పేర్లు చెప్తాను. 2009 నుంచి 2023 వరకు ఆమె నటిస్తూనే ఉన్నారు. ఈ నటిస్తున్న కాలంలో ఎక్కడా కూడా ఆమె మీద ఎలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి ఇష్యూస్ లేవు సార్. ఈ మధ్య కాలంలోనే ఆమె వివాదాల్లో చిక్కుకుంటున్నారు తన ప్రవర్తనతో. ముందుగా నేను కల్పిక నటించిన కొన్ని సినిమాల పేర్లు చెప్తాను.
2009 నుంచి ఆమె సినిమాల ప్రయాణం అనేది మొదలైంది. ప్రయాణం సినిమాతో, ఆరెంజ్, నమో వెంకటేశాయ, జులాయి, సారొచ్చారు, నిప్పు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మై డియర్ మార్తాండం, పడి పడి లేచే మనసు, సీత ఆన్ ద రోడ్, దెబ్బకుట, దొంగల ముఠ, ఎక్కడికి ఈ పరుగు, లూజర్, మా వింతగాథ వినుమ, హిట్, ఏకం, పెరోల్, యశోద, 8mm మెట్రో, అధర్వణ, ఇలా 2023 వరకు ఆమె యాక్ట్ చేస్తూనే ఉన్నారు సార్. ఆ తర్వాత ఇంకా సినిమా అవకాశాలు తగ్గడం, లేదంటే ఇండస్ట్రీ వాళ్ళతో కొంత ఏదైనా దూరం పెరగడం లాంటివి కూడా ఆమె మానసిక పరిస్థితుల్లో మార్పు రావడానికి కారణమంటారా? లేదు, అట్లా ఉండదు. మానసిక రోగం అనేది మనం ఊహిస్తాం, అంటే మనం కనుక్కుంటాం, ఓకే వీళ్ళకి ఏదో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంది అందుకనే వచ్చింది అని. బట్ జనరల్ గా కెమికల్ ఇంబ్యాలెన్స్ వలన వస్తుంది. కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎప్పుడన్నా ఎవరికన్నా ఎలా అన్నా సడన్ గా స్టార్ట్ అవ్వచ్చు. సో ఆ విధంగా ఆలోచిస్తే మనం అట్లా ఊహించడానికి లేదు. ఘటన అయింది అందుకని ఇట్లా ప్రవర్తనలో తేడా వచ్చింది అని ఊహించే పరిస్థితి అవసరం కన్నా, ఆమె జనరల్ విచారంలో ఎలా తేడా వచ్చింది అనేది తెలుసుకోవడం ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. సార్, ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక వివాదం సృష్టించడం, హంగామా సృష్టించడం లాంటివి గత కొంతకాలంగా కనిపిస్తోంది. తండ్రి కూడా ఎందుకైనా మంచిదని పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వచ్చింది. నిజానికి ఇలాంటి ప్రవర్తనను మనం నిర్లక్ష్యం చేస్తూ పోతే పెద్ద ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఆమె నిజంగా ఎవరిని ఏమి ఏ మెంటల్ హెల్త్ బిహేవియర్ అన్నా మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే వేరే వాళ్ళకి కానీ హాని కలిగే అవకాశం ఎక్కువే ఉంటుంది. ప్లస్ ఈమెకి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అనేది ఒక మరి ఫ్యాక్ట్ ఏదో ఉన్నట్టుంది. వాళ్ళ ఫాదర్ చెప్పినట్టో లేకపోతే హిస్టరీలోనో ఉంది. సో ఎవరన్నా సరే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారంటే అది సీరియసే కదా. సో దాన్ని బట్టి మనం కేర్ తీసుకోవాలి. నిజమే సార్, ఎందుకంటే కల్పిక ఇన్సిడెంట్ ని చూస్తుంటే అడ్మిట్ అయి ఉంది కాబట్టి క్లియర్ కట్ ఎట్లా ఉంది అనేది మనకు తెలియాలి. వాళ్ళు డయాగ్నోస్ చేస్తుంటారు, పర్సనాలిటీ అసెస్మెంట్ చేస్తుంటారు. పర్సనాలిటీ అసెస్మెంట్ చేయకుండా ఊరినే వాళ్ళ ఫాదర్ అన్నట్టు ఆమెకి బార్డర్ లైన్ నార్సిజం అనేది డయాగ్నోస్ చేయరు తొందరపడి. పిల్లల ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు తల్లిదండ్రుల్లో ఖచ్చితంగా ఆ భయం ఉంటుంది సార్. ఇప్పుడు కల్పిక తండ్రి గణేష్ గారిలో కూడా అది మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆమె బిహేవియర్ ని బట్టి చూస్తే ఆమెకి తనకి తాను శిక్ష విధించుకోవడం, లేదంటే ఎదుటి వాళ్ళ మీద అటాక్కి వెళ్ళడం లాంటి లక్షణాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి లక్షణాలని మీరేం చెప్తారు సార్? బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ లో ఇట్లాంటి ప్రవర్తన ఉండటం సహజం. కొంచెం బ్రీఫ్ సైకాటిక్ స్పెల్స్ కూడా వస్తాయి. సో దాంట్లో వేరే వాళ్ళు నాకేదో చేయబోతున్నారు అని అనుకోవటం కూడా ఉండొచ్చు. సో బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ చాలా కామన్. బట్ అదే అంటున్నా, ఒకవేళ పర్సనాలిటీ డిసార్డర్ అంటే ఇంచుమించు టీనేజ్ ఇయర్స్ నుంచి ప్రవర్తనలో తేడాలు కనపడుతున్నాయి. కానీ మీరు పదే పదే చెప్తున్నారు టిల్ 2023 ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదని. కాబట్టి మనం మోర్ మెంటల్ ఇల్నెస్ విధంగానే ఆలోచించాలి. ఆమె చేసిన వీడియోస్ ని మీరు చూసారు కదండి సార్, అంటే ఒక పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు అసెస్ చేయగలరు. మీకేమనిపించింది? ఇప్పుడు ఆమె మాటల్లో చూస్తుంటే ఆమె వెరీ క్లియర్ గా హిస్టరీ చెప్పగలుగుతుంది. ఎంతమందికి సహాయం చేసింది, ఎంతమందికి మంచి పనులు చేసింది ఇంతకు ముందు, ఈ మధ్యలో ఎందుకు తేడా వచ్చింది అని ఆమె ట్రై చేస్తుంది. కానీ చాలా తొందరగా కోపము, చిరాకు వస్తున్నాయి. సో అది మూడ్ డిసార్డర్ అంటే మనకున్న హిస్టరీ బట్టి చెప్పాలి అంటే కష్టం. కానీ ఆమె జనరల్ గా మూడ్ చూస్తే చాలా కంట్రోల్ గా మాట్లాడుతుంది. సో మామూలుగా పర్సనాలిటీ డిసార్డర్ లో అట్లా అవుతుంది, కానీ మెంటల్ ఇల్నెస్ లో అలా అవటం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఎక్కడో చోట కంట్రోల్ తప్పిపోద్ది. ఈమెకు కోపం వచ్చినప్పుడు విపరీతంగా రావటము, పోర్ ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్, కోపింగ్ స్కిల్స్ అది కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి. అవి మోర్ థెరపీ ఓరియంటెడ్ రాదర్ దాన్ మందులతో కన్నా థెరపీతోనే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది రికవరీకి. సార్, కల్పిక ఫాదర్ ఇప్పుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టే ఆమెను అదుపులోకి తీసుకొని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి పంపించే అవకాశం ఉంది అంటున్నారు. అదే కరెక్ట్ అంటారా? అక్కడ ఆమెకి ఏదైనా చికిత్స అందే అవకాశం ఉంటుందా? లేదు. ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నారని చెప్పి మనం పేషెంట్ ని తీసుకొని వెళ్తాం కాని పని. ఎవరో ఒక డాక్టర్ చూడాలి, ఆమె ప్రవర్తనలో క్లియర్ గా అనిపించాలి. ఓకే, క్లియర్ డౌట్ ఉండాలి వాళ్ళకి, ఇది మానసిక రోగమే అని ఆ నమ్మకం ఉంటే అప్పుడు మనం
ఆమెకి ఇష్టమున్నా లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి, అది కూడా ఏ సివియర్ లెవెల్లో ఉండాలి అంటే వాళ్ళకి కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ హాని ఉండాలి అనేది ఆ ఫీలింగ్ రావాలి. ఐ మీన్ ఆ రిస్క్ అసెస్మెంట్ అవ్వాలి. ఆ రిస్క్ అసెస్మెంట్ అయితే అప్పుడు పోలీసుల హెల్ప్ ప్లస్ డాక్టర్ల హెల్ప్ ద్వారా అడ్మిట్ చేయొచ్చు. అది లేనిదే చేయటానికి లేదు. సినీ నటి కల్పిక మానసిక స్థితి గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.